హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చింతకాయ పచ్చడి, పచ్చిమిరపకాయలతో పెడతాం మా సైడ్ అయితే. పండు మిరపకాయలతో పెట్టము. నేను పండు మిరపకాయలైతే చింతపండుతో పెట్టాను. వీడియో కూడా పెట్టేశాను. తర్వాత చింతకాయలు కూడా తెచ్చాను కదా! పండు మిరపకాయలు, చింతకాయలు ఒకేసారి తెచ్చాను. అప్పుడైతే అమ్మ ఉంది. తర్వాత అమ్మ అయితే అవన్నీ నైట్‌కే కడిగి పెట్టింది చింతకాయలు. మార్నింగ్ అయితే ఇట్లా అవన్నీ ఈకలు, తోకలు అన్నీ తీసేసి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాము చింతకాయల్ని. ముక్కలుగా పెట్టుకొని నైట్‌కే కడిగి ఆరబెట్టుకున్నాము. మంచిగా అంత వాటర్ అంతా పోతదనేసి హడావుడి లేకుండా ఉంటది. అప్పటికప్పుడే కడగకుండా ఇలా కడిగి ఆరిపోయినంక అవన్నీ తీసేసి ఇలా ముక్కలుగా చేసేసి సరిపడా ఉప్పు కేజీకి పావు కిలో పైనే పట్టింది ఉప్పైతే. కల్లుప్పైతే వేసి దంచుతుంది అమ్మ. బరక బరకగా దంచాలి, మెత్తగా లేకుండా. ఎందుకంటే విత్తనాలనేది తీసేయాలి. ఒక 2 డేస్ తర్వాత ఇలా దంచి పెట్టుకున్నామనుకో, ఒక 2 డేస్ అలాగే ఎత్తి పెట్టామనుకోండి, ఆ ఇత్తనాలు ఈజీగా వచ్చేస్తుంటాయి మనకు బయటికి. ఆ ఇత్తనాలంతా తీసేసి అప్పుడు పచ్చిమిరపకాయలు కలిపి చట్నీ రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే పసుపు, ఉప్పు, చింతకాయలు బరక బరకగా అంటే అంత బరక కాదు, అంత మెత్తగా లేకుండా అలా అయితే దంచి ఒక 2 డేస్ పెట్టుకున్నాము. ఆ ఇత్తనాలన్నీ తీసేసాము. ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. లేదు, ఇత్తనాలు ఈజీగా వచ్చేస్తాయి. ఒక 2 డేస్ అలా ఎత్తి పెట్టుకున్నామనుకోండి, ఒక గిన్నెలో అలా దంచి ఆ ఇత్తనాలు ఈజీగా వచ్చేస్తాయి. ఏమన్నా నార ఉంటుంది కదా చింతకాయల్లో, ఆ నార, ఇత్తనాలు అవన్నీ తీసేసి కొద్దిగా జీర ఒక 2 డేస్ తర్వాత ఇత్తనాలు తీసేసి ఈ ప్రాసెస్ మళ్ళీ కొంచెం జీర ఏంపుకోవాలి. దోరగా మాడిపోకుండా ఏంపుకోవాలి. చిన్న మంట మీద దోరగా వేంపాలి. తర్వాత మెంతులు కూడా వేంపుకోవాలి. మెంతులు ఎక్కువ వేయాలి చింతకాయ పచ్చడిలో. ఎందుకంటే జిగురుగా ఉంటుంది చింతకాయ పచ్చడి. జిగురు రావాలి. అందుకే మెంతం పొడి వేయాలి. నేను మళ్ళీ కేజీంబావైనాయి నాకు 2 కేజీలు తెస్తే చింతకాయలు. తర్వాత కేజీ పచ్చిమిరపకాయలైతే తీసుకున్నాను. కేజీకి కొన్ని తగ్గించాను. ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉన్నాయి పచ్చిమిరపకాయలొచ్చేసి. కేజీలో కొన్ని అయితే తీసి పక్కకు పెట్టి మొత్తం ఇలా మళ్ళీ మిక్సీకేయాలి. మిక్సీకి మొత్తం కేజీ పచ్చిమిరపకాయలు మిక్సీకేసి అవి ఇవి మళ్ళీ మనం చింతకాయలు దంచిపెట్టి ఇత్తులు తీసి పెట్టుకున్నది ఉంటుంది కదా! ఆ గుజ్జు, ఈ మిరపకాయల పేస్ట్, మెంతుల పొడి, ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా! అవన్నీ అయితే మళ్ళీ కలుపుకోవాలి. ఇట్లా మెంతుల పొడి అయితే ఒక 100 గ్రామ్స్ అయితే వేసాను నేను పొడి చేసి ఒక కేజీకి. ఎందుకంటే దాంతోనే చింతకాయ పచ్చడి టేస్టు. ఈ చింతకాయ పచ్చడికి ఆవపిండే మెయిన్‌గా. తర్వాత అంతా మళ్ళీ ఇట్లా మిక్సీ చేసుకొని తర్వాత మళ్ళీ మిక్సీకి పడితే ఫైనల్‌గా మనకు మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది చింతకాయ పచ్చడి. చాలా చాలా బావుంటుంది. ఇట్లాగైనా తినొచ్చు. మళ్ళీ దీన్ని మళ్ళీ కొన్ని పల్లీలు తర్వాత నేను ఏసేటప్పుడైతే మిరపకాయలు, హ్మ్, ఎల్లిపాయలేసి మిక్సీకి పట్టి కలిపాను సరిపడా ఎల్లిపాయలు. ఏమైనా ఉప్పు తగ్గినట్టయితే మళ్ళీ ఉప్పేసుకునాలి. నేనైతే నాకు కొంచెం పట్టింది మళ్ళా తర్వాత. అలా జాడి కొనుక్కొచ్చాను గదా! ఆ జాడీలో అయితే ఎత్తి పెట్టుకున్నాను బావుంటది అనేసి. తర్వాత అట్లా అన్నీ కలిపి మళ్ళా లాస్ట్‌కు అట్లా ఒకసారి మిక్సీ పట్టామనుకోండి, అట్లా పేస్ట్ లాగా అయిపోతది. ఈ చింతకాయ పచ్చడి అలాగైనా నెయ్యితో తినొచ్చు. లేదా మళ్ళీ కొన్ని పల్లీలేసి పల్లీలల్లా ఇదేసి కొన్ని వాటరేసి మిక్సీ తిప్పి తర్వాత ఉల్లిగడ్డ ఎర్రగా ఏంపుకొని కలుపుకుంటే కూడా చాలా బావుంటుంది ఈ చింతకాయ పచ్చడొచ్చేసి. ఇలా మనకంతా ఫైనల్‌గా అయిపోయినంక ఇట్లా ఎల్లిపాయలు ఉంటాయి గదా! పచ్చి ఎల్లిపాయలు అట్లా యేసుకుంటే బావుంటవి. అవి పుల్ల పుల్లగా తరువాత తింటే చాలా బావుంటవి. నేనైతే ఫైనల్‌గా ఇట్లా అయిపోయాకైతే ఆ జాడీ తెచ్చాం గదా! ఆ జాడీలో అయితే ఎత్తి పెట్టుకున్నాను. కేజీది కేజీ చింతకాయల పేస్టు, కేజీ పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే మనకు 2 కేజీల పచ్చడి రెడీ అవుతుంది. నేనైతే అలా ఎత్తి పెట్టుకున్నాను. నెక్స్ట్ డేనే అమ్మ ఉంది గదా! అమ్మ ఊరికెళ్తానంటే అమ్మని దింపడానికి మళ్ళీ ఎళ్ళాను. నాకు గూడా కొంచెం పనుంది అక్కడ. అందుకే మళ్ళీ ఊరెళ్ళాను.
ఈ నెలలో అయితే పండగ నుంచి అయితే నేనైతే 15 డేస్‌కొకసారి అమ్మ వాళ్ళ ఊరికెళ్ళాల్సొస్తుంది. అలా అయిపోయింది. నేనెప్పుడూ అంతగా ఎళ్ళలేదు. ఇప్పుడైతే అలా ఎళ్ళాల్సొస్తుంది. మా ఇంటి ముందు కూసుంటే రకరకాల పిట్టలు కనిపిస్తా ఉంటాయి మనకు. మా ఇంటి ముందు ఆ పిట్టలొచ్చి వాలినాయి. అక్కడంతా ఓపెన్‌గా ఉంటుంది గదా! గుట్ట దగ్గర ఉంటుంది. ఈ పని మీదనే వెళ్ళాను. వీడియో నచ్చినట్టయితే